రంగనాథ్ కు రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన చర్యలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ను ఢిల్లీకి పంపగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్స్ తో పాటుగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైకోర్టు పూర్తి తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మి హైడ్రా చీఫ్ రంగనాథ్ కు మద్దతుగా తెలంగాణ రేవంత్ సర్కార్ అయితే ఇక్కడ మరి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను మార్చాలంటూ కూడా మరి తెలంగాణ చీఫ్ సెక్రటరీ అయిన సంజయ్ జాజు కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ఇప్పటికే వెళ్ళినట్టు తెలుస్తుంది. సో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. కోర్టు ధిక్కరణ పిటిషన్లను పరిశీలిస్తున్న అధికారులు అయితే ఢిల్లీ వేదికగా మరొకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ లో డివిజనల్ బెంచ్ అప్పీల్ చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. హైకోర్టు తీర్పు అందిన తర్వాత సింగిల్ బెంచ్ కూడా డివిజన్ సవాలుకు వెళ్లే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క హైకోర్టు తీర్పు విషయంలో చర్చోపచర్చలు సాగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం మరి గత 2 ఏళ్లుగా హైడ్రా పనితీరు బాగుందని చెప్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రా పనితీరు బాగుంది, హైడ్రా మరి ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుంటుంది, సుమారు 1,00,000 కోట్ల పైగా మరి సర్కారు భూములను కూడా కాపాడుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇక హైడ్రా రంగనాథ్ పై మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఒకవైపు సస్పెన్స్ కొనసాగుతుంది. అదే క్రమంలో మరి హైడ్రా కమిషనర్ ను మార్చి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రంగనాథ్ను మార్చుతారా, ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తున్నదనే దాంట్లో మరి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ తీర్పు కాపీ అందిన తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసే ఆలోచనలో ఇప్పటికే మరి ప్రభుత్వ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రంగనాథ్ వ్యవహారం అయితే ఇప్పుడు కొంత రాష్ట్ర రాజధానిలో మరి హైడ్రా చేస్తున్న కార్యకలాపాల కారణంగా ఇటు ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో మరోవైపు కూడా మరి బడాబాబులను ఒకలాగా పేదల గృహాలను మాత్రమే కూల్చివేస్తున్నారంటూ ఇప్పటికే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో సో ఈ హైడ్రా రంగనాథ్ ను మార్చాలని హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే వారంతా స్వాగతిస్తున్నారు. అదే క్రమంలో మరి రేవంత్ సర్కార్ మాత్రం ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ కు బాసటగా నిలవాలని చూస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ కూడా మరి న్యాయ నిపుణులకు పూర్తి స్థాయిలో ఈ హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత ఖచ్చితంగా సింగిల్ బెంచ్ సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లి మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో మరొకసారి అప్పీల్ చేసే ఆలోచన ఉంది. ఇదే క్రమంలో హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. That's all for now. For more updates, keep watching.